ఈ రోజు మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి PS RRR వెరైటీ ఫీల్డ్ జరుగుతుంది. శనియాపురం నుంచి వచ్చిన జంగిలిగొండ పెద్దరామోచి తండ బావిల నుంచి వచ్చామండి. నెంబర్ 1 క్వాలిటీ RRR బాగానే ఉంది. ప్రజ్వల్ సీడ్ వారి RRR సీడ్ ఇది కిసాన్ అగ్రిమాల్ మహబూబాద్ మన దగ్గర నుంచి తీసుకొచ్చారు రైతు. ఈ విత్తనం కొంచెం నల్లికి తట్టుకుంది, రైతులు పెట్టుకోవచ్చు విత్తనం. ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగింది. మంచి పర్ఫార్మెన్స్, సపోర్ట్ మంచిగానే ఉంది. రైతుకు కూడా దిగుబడి మంచిగా వస్తుంది. నల్లికి తట్టుకోవడం వల్ల తోట బాగుంది. రైతులు కూడా ధైర్యంగా పెట్టుకోవచ్చు. మీరు గత 3 సంవత్సరాల నుండి ప్రజ్వల్ సీడ్ వారి విత్తనాలు అమ్ముతున్నారు కదా? అవును. మీకు రైతుల ద్వారా ఎలాంటి కంప్లైంట్స్, మొలక శాతం గానీ అలాంటిది ఏమి ఇబ్బంది లేదు. కాయ సైజ్ బాగాలేదు, మంచి కంపెనీ, అలాంటిది ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా సార్? అలాంటిది ఏం లేదు. పెట్టుకోదగ్గ విత్తనం మంచిగా ఉంది, బాగా నల్లి తట్టుకుంది, మంచి వెరైటీ పెట్టుకోవచ్చు. RRR కింద నుంచి కాపు ఉంది, ఒకటే సైజు, స్టెప్ బై స్టెప్ 3 స్టెప్ కాపట్టది. సూపర్ క్వాలిటీ. చాలా వరకు ఈ పంట మంచిగా ఉన్నది. ఇసంటి పంట జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను. వేరే సీడ్స్ తో పోలిస్తే కాపు చాలా దగ్గర ఉన్నది. అన్ని విధాలుగా మస్తున్నది. దగ్గర కాపు దగ్గర ఉంది. సూపర్ అండి, నాకు నచ్చింది. బాగుంది సైజ్ కూడా. రామ్ చరణ్ నాకు చూసింది, దాంట్లో స్టైల్ కొట్టింది, బాగుంది. కాపు బాగుంది, సూపర్ ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా ఇదే విత్తనం 4 ఎకరాలు నేనే పెట్టుకుంటాను కోరిక ఉన్నది. సూపర్ పంగలు మంచిగా వస్తున్నాయి, వైరస్ తట్టుకుంటుంది. ఇది సూపర్ తోట బాగుంది. అందరికి సంబరం అనిపించింది సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు. ఆకు తక్కువ, కాయ ఎక్కువ ఉంది. సూపర్ ఉన్నది. కాయ కింది నుంచి పైకి బాగానే ఉన్నది. RRR సీడ్ ఎక్కడున్నా ఇదే విధంగా ఉంది. కాపు తెగులు గిట్లా ఏం లేదు, కాపు మంచిగా ఉన్నది. సూపర్ ఉందన్న. తోట అంటే తోటే కాదు, ఇది పైకా ఇంకా పైకి వస్తుంది, పూత కూడా వస్తుంది మంచిగా. నల్లిని తట్టుకుని నిలబడింది. నెంబర్ 1 సీడ్ వేసుకోవాలి. ప్లస్ పాయింట్ ఇందులో తాలకాయలు లేవు. RRR మిరపకాయ ఈ ఫీల్డ్ వచ్చే సార్ చూసినాం, పత్తి దిక్కున ఇట్నే ఉన్నది. చిక్క కాపు, దగ్గర కాపు, సూపర్ ఉంది. నెంబర్ 1 తోట బాగుంది. చాలా ఫీల్డ్ పోయినాం, కానీ ఈ ఫీల్డ్ అంతా లేదు. 100% వేసుకోవచ్చు. 100% వేసుకోవచ్చు. ఎకరానికి 35. కాయ కూడా బాగున్నది, తట్టుకుంది, బాగుంది. కాయ కూడా మంచిగా ఉంది. RRR మంచిగా పెట్టుకుని రైతులకు లాభం వచ్చేటట్టు చేసుకోవచ్చు. నల్లి లేదు, బాగుంది. నెంబర్ 1 హైట్ బాగానే ఉన్నది, కాయ కూడా మంచిగా ఉన్నది. సైజు బ్రహ్మాండంగా ఉంది, కాయ కూడా మంచిగా బలంగా ఉంది. పోసదాకా వస్తుంది, మంచిగా బరాబరిగా మంచిగా ఉంది సార్. నల్లి లేదు, తెగులు లేదు. నెంబర్ 1 సార్. ఇది బాగుంది, హైలైట్ ఉంది. నెంబర్ 1. ఇంతకుముందు అడవులో చూసినాం, ఆడ ఓకే, ఈడ ఓకే. ఈ ప్రకారంగా ఎక్కడ లేదు. మీ పేరు చెప్పండి నా పేరు బానోతు వీరన్న. మాది గ్రామ పంచాయతీ మల్యాల, మహిబాద్ జిల్లా. ఇది మా తమ్ముడు ఉన్నాడు రెడ్యాల మావాడు ఉంటే బియా ఇది మా సురేష్ అనేది తెస్తాడు ప్యాకెట్లు, నీకు కావాలంటే నేను చెప్తా అన్నాడు. సర్లే చెప్పు అంటే బాగా కాస్తాయి అన్న, ఒక్క సాల్ తీయలేకుండా బాగా కాస్తుంది అంటే ఈ సంవత్సరం 30 ప్యాకెట్లు తేవడం జరిగింది. కిసాన్కి ఆడ దొరుకుతుంది అంటే నేను తెచ్చి ఇస్తా అన్నాడు సురేష్, కానీ ఇక నేనే తెచ్చుకున్నా. కిసాన్ అగ్రమాల్ నుంచి తెచ్చిన సీడ్ అయితే బాగుంది. ఇక అంతగానో నల్లికి అయితే చాలా వరకు తట్టుకున్నది. నల్లి ఇంతవరకు రాలే. ఇప్పటికైనా ఈ స్టేజ్ లో ఉన్నదంటే తోటలు లేవు ఇవ్వలే. ఈ స్టేజ్ కనుక ఇప్పుడు అన్ని వైరస్ మన అట్టలు ఎట్లా ఉన్నాయో అట్లా అయిపోయినాయి. ఎక్కడ చూసిన తోటలు పసుపు కలర్ వచ్చేసింది, కానీ వెరైటీ బాగున్నది. నాకు మందు కొట్టాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. వెజిబుల్ వారి RRR బాగున్నది. ఏ రైతు అయినా వేసుకోవచ్చు, బాగుంటది, చాలా బాగుంటది. మీ ద్వారా చాలా మంది ఈ సంవత్సరం నేను 50 కిలోల గింజలు నేను అమ్మించే బాధ్యత నాది. అది అంత నమ్మకం ఉన్నది. నేను నిన్న మైబాద్లా మా అల్లునికి 20 ప్యాకెట్లు ఇప్పించిన. 20 ప్యాకెట్లు ఇప్పిస్తే నిన్న మైబాద్లా హై రేట్ అది 14,500 పడ్డది. అది వాళ్ళు అడుగుతా అంటే మా ఎప్పుడేమో ముసలాయన ఏజీ బారు 60-70కి ఉంటది, ముంగిమడుగు ఫకీరతండ. అయితే ఈ ఏం సీడు అని 100 మంది వచ్చి అడుగుతారు ఆడ. నిన్ననే
ఆ కాయ అక్కడ అడుగుతున్నారు. అయితే మా ఏంపుడు నాకు తెలియదు, మా ఏంపుకి తెలుసు అంటే నేను పోయేసరికి ఆడ 100 మంది గుడిరు. క్వాలిటీని చూసి ఇది ఏం సీడు మాకు చెప్పు, ఇది ఏం సీడు మాకు చెప్పు. అది మార్కెట్ లో తీసుకోపోతే అంత బాగుంది క్వాలిటీ కూడా. ఇప్పుడు 17 బస్తాల 21 కేజీ తాళ వచ్చింది 17 బస్తాలకు. అది కూడా పచ్చి అయి ఉంటేనే, పచ్చికాయ ఉంటేనే అంత వచ్చింది. బాగున్నది సీడ్ అయితే. నాకు తెలిసి అంత వరకు 20 సంవత్సరాల నుంచి తెస్తున్నా గానీ ఇది వేస్తా అంటే మందు కొడతా అంటే పైకి వస్తాను సార్, కానీ ఆగిపోవటం నల్లి రావటం గట్లాంటిది తెలియదు నాకు. నేను వేసిన కాడి నుంచి గిట్లా ఈ సంవత్సరం ఇదే సీడ్. మంచిగానే కాసింది. నల్లిని తట్టుకున్నది తోట. నేను వేసిన సార్ ఇది 2 ఎకరాలు బాగుంది. సూపర్ క్వాలిటీ, సూపర్ ఉంది. నెంబర్ 1 అన్న హైలైట్ సూపర్. వాటి కంటే బెటర్ గా ఉంది. చూసినా నల్లి కూడా ఎక్కువ అటాచ్ కాలేదు. చిక్కగుంది కాయ, మంచి పొడుగు ఉంది, సైజ్ బాగుంది. ఇట్లాంటి పంట మా మనోడు ఎప్పుడు పెడతాడా అని ఆశతో నేను చూడాలనుకుంటున్నాను మా తాత అంటాడు. బాగుంది సైజ్, కాయలు బాగున్నాయి, క్వాలిటీ ఉంది, సైజ్ కాయలు ఉన్నాయి. 10 దాకా కాయలు ఉంది. బాగుంది, సూపర్ గా ఉంది. నెంబర్ 1 సీడ్ అండి, సూపర్ ఉంది. 30 క్వింటల్ పైన అవుతుంది ఒక్కొక్క ఎకరానికి. నెంబర్ 1 గా వేసుకోవచ్చు. అని ఇలాంటి సీడ్ మంచిగా ఉన్నది, బాగుంది. బాగుందండి, ఎక్సలెంట్. సైజ్ మంచిగానే ఉంది, కాపు మంచిగానే దిగింది, ఇంకా పూత కాత మంచిగానే ఉన్నది. తాళలేదు, మంచిగా కాసింది. కానీ వాతావరణ పరిస్థితులు తగ్గట్టు ఈ సీడ్ క్రాప్ ఇంత రావడం అంటే చాలా హైలైట్ అండి. బేర మీద ఎట్టుందో కాయ కూడా అదే క్వాలిటీలో ఉంది. ఈ సీడ్ గా మాత్రం తాళలేవు. నల్లి వచ్చే పరిస్థితుల్లో కూడా ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల కాపుచ్చు అంటే మామూలు విషయం కాదు. కింద నుంచి మంచిగానే ఉంది, కొమ్మలు కూడా బాగుంది. ప్రజ్వల్ కంపెనీ వాళ్ళది ఏ సీడ్ అయినా నమ్మొచ్చు. కొమ్మలు మంచిగా ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. 3వ స్టెప్ కూడా ఉంది, మంచిగా ఉంది కాయ. చాలా బాగుంది సైజ్. నేను కూడా వేసాను, పిఎస్ బాగున్నాయి. మా తండ్రి సూపర్ హైలైట్. సూపర్ ఉన్నది, నెంబర్ 1 వెరైటీ. మస్తు ఉన్నది, కలర్ కూడా, సైజ్ కూడా. మనం వేసుకోవద్దు. ఈ సీడ్ బాగుంది, బాగుంది కాయ. 10 సంవత్సరాల కానీ చేస్తానా కానీ ఈ మార్పు ఎప్పుడు చూడలేదు. పక్కా 100% వేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు మాట్లాడారు కదా, ఎట్లుందా మా తోట? మీ తోట జనం అందరు వచ్చి చూసారు. బాగున్నా కాబట్టి వచ్చినారు కదా సార్, బాగలేకుంటే రాలేదు కదా. ఓకే, మీ కాయలు చిన్న నుంచి పోయిన దాకా కూడా ఇప్పుడు దాకా ఇప్పుడు బాగానే వస్తుంది. బాగానే వస్తుంది, దాంట్లో తేడా ఏముంది? తేడా లేదు. కంపెనీకి మంచి కంపెనీ అని చెప్తావా? చెప్తావా అలా అడుగు వీరన్న గారు. మంచి నెంబర్ 1 కంపెనీ అది, నెంబర్ 1. అసలు దానికి ఇప్పుడు మీరు బుకింగ్ చేస్తారు సార్ దాన్ని. బుకింగ్ కంపల్సరీ చేస్తారు. ఒక్క తాళ్ళు ఎక్కడైనా కనబడుతుందా సార్? దాంట్లో ఒక్క తాళ్ళు లేదు. అంత కప్పుకున్నా గానీ ఒక్క తాళ అనేది లేదు. సీడ్ కి పెట్టుకోవాలి సార్, కానీ దీనికి రోగాలు ఎక్కువ రావు. నల్లి వచ్చినా కూడా తట్టుకున్నది, నల్లి కూడా దగ్గర రాలే, దూరంగానే ఉన్నది. ప్రతి మందు తీసుకుంటా బాగుంటుంది. ఏది తీసుకున్నా ఏది కొట్టినా అది ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. పెట్టుబడి దానికంటే ఇది చాలా తక్కువనే అనిపించింది. వేరేది కూడా వేసినావు ఎకరం, దాన్ని కొట్టినప్పుడు దీన్ని కొడితే ఇదేమో మంచిగా ఊపుతో వస్తుంది, అదేమో కొద్దిగా డల్లుగా వస్తుంది. చాలా మంది చూస్తూనే ఉన్నారు, బాగున్నది అని చెప్తూనే ఉన్నారు. ఏ సీడ్ అన్నా అని అడుగుతూనే ఉన్నారు. చాలా మంది పక్కోళ్ళు కూడా అడుగుతారు. PS RRR నెంబర్ 1. అధిక దిగుబడి కోసం ప్రజ్వల్ సీడ్ నే వాడండి. ప్రజ్వల్ సీడ్స్.